పంచముఖ హనుమాన్ అంటే ఏమిటి? ఈ రూపంలో ఆంజనేయుడు 5 ముఖాలతో కనిపిస్తాడు. ఈ 5 ముఖాలు ప్రతిదీ ఒక విశిష్టమైన అర్థాన్ని సూచిస్తాయి. 5 ముఖాల అర్థం: ఈ 5 ముఖాలు పంచభూతాలను, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం సూచిస్తాయి. ప్రతి ముఖం ఒక విశిష్టమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. తూర్పు ముఖం ఆంజనేయుడు, వానర రూపం, శత్రు సంహారం, ఇష్టకామ్యార్థ సిద్ధి. దక్షిణ ముఖం నరసింహుడు, భూతప్రేతాలను నశింపజేసి అభీష్ట సిద్ధి. పశ్చిమ ముఖం గరుడుడు, సర్వవిఘ్న నివారణ, సకల సౌభాగ్యాలు. ఉత్తర ముఖం వరాహుడు, సకల సంపదలు, ధనం. ఊర్ధ్వముఖం హయగ్రీవుడు, సకల విద్యాప్రాప్తి, సకల జయాలు. పంచముఖ హనుమాన్ను ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు: సకల సంపదలు, ధనవంతులు కావాలని కోరుకునేవారు వరాహ ముఖాన్ని ఆరాధిస్తారు. శత్రు సంహారం, శత్రువుల బారి నుండి బయటపడాలనుకునే వారు ఆంజనేయుని ముఖాన్ని ఆరాధిస్తారు. జ్ఞానం, విద్యార్థులు హయగ్రీవుని ముఖాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందుతారు. ఆరోగ్యం, ఆరోగ్య సమస్యలున్న వారు గరుడ ముఖాన్ని ఆరాధిస్తారు. మోక్షం, మోక్షాన్ని కోరుకునేవారు నరసింహ ముఖాన్ని ఆరాధిస్తారు. పంచముఖ హనుమాన్ కథ: రావణుని సోదరుడు మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించినప్పుడు ఆంజనేయుడు పంచముఖ రూపంలో మారి మహిరావణుణ్ణి సంహరించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.